అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తుల రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విట్టుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతోంది? మరి ఇశ్రాయేలుకి వెట్టి పనుల వల్ల వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. ఇక్కడ సడన్ గా దీన్ని ముందు చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే, అక్కడ యోసేపు మరి ఎంతో ఆదుకుంటాడు, ఐగుప్తులను ఆదుకున్న తర్వాత ఆ కరువులో మరి ఐగుప్తుల్ని కాపాడుతూ 7 సంవత్సరాలు వాళ్ళని పోషిస్తాడు అనమాట. పోషించినప్పుడు ఫెరో మరి అతనికి మంచి పొజిషన్ ఇచ్చేసి వాళ్ళు బాగా ఆదుకుంటాడు. వాళ్ళ అన్నదమ్ములు కూడా మరి ఆదుకున్న పరిస్థితిలో మరి యోసేపు ఎదుగుతాడు. అయితే మరి ఇక్కడ ఏం జరిగిందంటే, మరి ఒక ఫరో చనిపోదు. అంటే యోసేపు ఎరుగని ఒక ఫరో చనిపోయినప్పుడు వీళ్ళకి బానిసలుగా చేయడం, మరి వాళ్ళకి వెట్టి పనులు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే నిన్నటి వరకు కలిసి మరి బాగానే ఉన్నారు, సజావుగా అన్నదమ్ముల్లాగా, మరి పొరుగు వాళ్ళలాగా కలిసి ఉన్నప్పటికీ కూడా మరి సడన్ గా ఒకరోజు మరి వాళ్ళు బానిసలు అయిపోయారు. హల్లెలూయా. అంటే నిన్నటి వరకు మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారు, మరి ఈరోజు ఇబ్బందులు వచ్చేసాయి. నిన్నటి వరకు మనకి లాక్డౌన్ లేదు, ఇప్పుడు సడన్ గా లాక్డౌన్ వచ్చేసింది. నిన్నటి వరకు సమస్యలు లేవు, నిన్నటి వరకు వైరస్ లేదు, సడన్ గా కరోనా అనేది వచ్చేసింది. అంటే ఈ శ్రమలు సడన్ గా వచ్చేయడం అనేది ఇప్పుడు ఈ లోకంలో ఫస్ట్ టైం మనకేం జరగట్లేదు. గతంలో కూడా బైబిల్లో కూడా అది జరిగింది. కాబట్టి సడన్ గా శ్రమలు వచ్చేసాయి, ఇదేదో కొత్తది మనం అనుకోకూడదు. అయితే ఇక్కడ వీళ్ళు శ్రమలు కూడా అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తుల రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, మనం ఇరుకుల ఇబ్బందుల్లో ఈ బాధలో మనం మొరపెడుతున్నప్పుడు, దాన్ని బట్టి మొరపెట్టినప్పుడు దేవుని యొద్దకు చేరెను. హల్లెలూయా. చూసారా, మరి ఈ వచనంలో దేవుడు వింటాడు అనొక మాట మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనం అనుకుంటున్నాం, మరి మేము బాధపడుతున్నాం, మరి దేవునికి తెలుసా లేదా, మేము ప్రేయర్ చేస్తున్నాం, మన దేవునికి చేరిందా లేదా మనం అనుకుంటాం. కానీ మరి యేసు నామంలో ఏది అడిగినా కూడా దేవుడు తండ్రి చేస్తాను కాబట్టి అన్ని కూడా ఆయన సమక్షంలో చేరుతా ఉన్నాం. మనకి డౌట్ అవసరం లేదు, ఆయన వింటాడు. అట వినే దేవుడు, మన చెవులు ఇచ్చేసిన దేవుడు, మరి ఆయన కూడా వినగలుగుతాడు. అవునా? అయితే మనకి ఈ యొక్క డౌట్ అవసరం లేదు, దేవుడు వింటాడా వినడా. ఈ శ్రమలో మనము మరి ఈ బాధల్లో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వినే దేవుడు అంటున్నాడు. మన దేవుడు వినే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు వినగలుగుతాడు, వింటాడు మన శ్రమలో అన్న చక్కటి ఉదాహరణకి ఈ వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. మనం శ్రమల్లో మనం మొరపెట్టినప్పుడు దేవుడు, మరి మన చెవులు ఇచ్చిన దేవుడు, మరి ఆయన కూడా వినగలుగుతాడు. మన మొరలు అన్ని కూడా ఆయన వినే దేవుడు అంటున్నాడు అని వర్షం ద్వారా మనకు తెలుస్తా ఉంది. హల్లెలూయా. అదేవిధంగా అదే దాంట్లో మనకి ఇంకా ఏం అర్థం అవుతుందంటే 24 వర్షం మనకు చదువు. హల్లెలూయా. మరి రెండో విషయం మనకి ఇక్కడ ఏం అర్థం అవుతుందంటే, గాడ్ రిమెంబర్స్ హిస్ కోవెనెంట్. దేవుడు నిబంధన చేయు దేవుడు, నిబంధన చేసి మర్చిపోయే దేవుడు కాదు, నెరవేర్చకుండా దేవుడు కాదు. నేను అబద్ధం ఆడుటకు నరుడని కాదంటాడు. అవునా? మరి మీకు ఇవ్వడానికి నాకు చేయం కూర్చోవలేదు అంటున్నాడు. మరి మనకు చెవులిచ్చిన దేవుడు వినగలుగుతా ఉన్నాడు. అదేవిధంగా నిబంధన చేశాడు, వాగ్దానం ఇచ్చేవాడు నమ్మదగిన వాడు. అతను ఎప్పుడు కూడా మరి ఊహించేవాడు అత్యధికంగా ఇస్తాడు. కాబట్టి నిబంధన మళ్ళీ జ్ఞాపకం చేసుకున్న వాడు అంటున్నాడు. లేదా ప్రామిస్ చేసేసి మనకి పని ఈరోజు జరిగిపోవాలని మనం అంటాం, ప్రామిస్ నేను చేస్తానని చెప్పేసి మనం అప్పు తీసుకుని ఎగ్గట్టడం అట్లా కాదు. కానీ దేవుడు ఒకసారి మాట ఇస్తే ఖచ్చితంగా అది నెరవేర్చే దేవుడు అంటున్నాడు. ఒక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఒకసారి వాగ్దానం చేస్తే మరి ఆయన ఖచ్చితంగా దాన్ని చేయగలిగిన సమర్థుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. మరి చూసారా, మరి అబ్రహాంకి వాగ్దానం చేస్తాడు, నేను కుమారుని ఇస్తానంటే మరి ఆయన కొంతకాలం వెయిట్ చేసి ఆయన సొంత ప్రయత్నంగా మరి హాగర్తో వెళ్ళినప్పుడు మరి ఇస్మాయిల్ని కంటాడు. మరి
నేను వాగ్దానం చేసినప్పుడు నేను ఇస్తున్నప్పుడు నేను ఇవ్వాలి, కానీ నువ్వు సొంతంగా ప్రయత్నం చేసేది కాదు అని దేవుడు అతనికి చెప్పి ఆ కుర్రాన్ని, ఆ పిల్లాడిని మరి పంపించేది అంటాడు. కానీ మరి చాలా సంతోషం, నాకు సాయం చేశావు, నా నిబంధనలో నా ప్రామిస్ను హెల్ప్ చేశావు అని వెరీ కూడా అనలేదు, అక్కడ పంపించేశావు. కాబట్టి నిబంధన దేవుడు ఇచ్చినప్పుడు మనం దేవుని పైన ఆధారపడాలా, దేవుడు దాన్ని సమర్థంగా నెరవేర్చడని మనము విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ రెండో అంశం మనకి మొదట ఏం చేస్తే తెలుస్తుందంటే, గాడ్ క్యాన్ హియర్. సెకండ్, అవర్ గాడ్ ఇస్ అ గాడ్ who makes covenant and also is capable to keep up that covenant. Hallelujah. Thank you, people started coming. Thank you, Sister Banu, for joining us. Hello, welcome Sister Kavita. Hallelujah. Thank you, Jesus. Hallelujah. అయితే మరి ఇక్కడ కాగా దేవుడు వారి ములుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని. హల్లెలూయా. ఒక మాట తీసుకున్న వీళ్ళంతా కూడా, అబ్రహాము మరి నేను ఖచ్చితంగా నేను దీవిస్తానన్నాడు, మరి అతన్ని కాదు అనేక జనాలకు తండ్రిగా చేస్తాను, మన పిల్లలు మీకు ఇచ్చేస్తున్నప్పుడు ఆయన ఉన్నత దేవుడు, మరి మన దేవుడు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కాబట్టి వాళ్ళతో చేసిన ప్రామిస్ నేను జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రికి చేసిన మరి ఒక ఆశీర్వాదం పిల్లల మీద కూడా వస్తుంది. కాబట్టి ఆ విధంగా మరి ఖచ్చితంగా మీకు నిన్ను మీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను దీవిస్తాను, ఆశీర్దిస్తాను, అనేక జనం చేస్తానని ప్రామిస్ చేసిన దేవుడు ఎప్పుడో మరి చాలా తరాల ముందు చేసినప్పటికీ కూడా మరి మొరల సమయంలో ఆయన విని ఆయన నిబంధన చేస్తున్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి చూడండి, మరి యాకోబు పేరు తర్వాత మరి ఆయనకి ఇశ్రాయేలుగా మార్చబడింది. అవునా, మనం అనుకుంటున్నాం మనకు కూడా సమస్యలు వస్తున్నాయి, మనం మొరలు వినడా, మరి మనకు నిబంధన మరి దేవుడు మరి చేసుకోలేదు, మరి ఎందుకు ఈ సమయంలో మరి కష్టకాలంలో గడ్డి కాలంలో మనం ఎందుకు మనని కాపాడట్లేదు మనం అనుకుంటున్నాం. కానీ వీళ్ళు ఇక్కడ ఒక పని చేస్తారు, మరి ఇస్సాకు అయితేనేమి, యాకోబు అయితేనేమి, వాళ్ళ తండ్రి అబ్రహాం అయితేనేమి, కానీ దేవుని దగ్గర ఒక మాట వాళ్ళు తీసుకున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయితే మరి మనం కూడా మనం ఇశ్రాయేలులో మనం కూడా దేవుని వాగ్దానం వారసులం అయినప్పటికీ కూడా మరి మనకెందుకు ఇది వర్తిస్తలేదంటే, మరి యాకోబు పెనుగలాడాడంట. మరి దూత వచ్చినప్పుడు మరి నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప మరి నేను వదలను అన్నప్పుడు మరి ఆయన ఖచ్చితంగా నువ్వు దేవునితో పోరాడి గెలిచావు కాబట్టి నీ పేరు ఈ రోజు నుంచి మరి మోసాడైన యాకోబు కాదు కానీ ఇశ్రాయేల్గా మార్చబడతాదని ఒక వాగ్దానం, ఒక మాట తీసుకున్న తర్వాతనే మరి అతన్ని వదలడం జరిగిన దూతని. కాబట్టి ఒక వాగ్దానము మరి యాకోబు తీసుకున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఈ శ్రమలో కాలంలో మరి దేవుడు మన మొర వినాలా, మనని విని మనల్ని విడిపించాలంటే మరి దేవుడు మరి ఆయన యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి నీకు దేవునికి మరి ఏమైనా వాగ్దానం ఉందా, మరి నువ్వు ఏమైనా వాగ్దానం చేసుకున్నావా, నువ్వు ఏదైనా వాగ్దానం పొందుకొని ఉన్నావా, మరి పొందుకోకుండా కూడా మరి ఇంకా నీ శ్రమలు మరి సమస్యలు పోవట్లేదంటే మరి దానికి నువ్వే బాధ్యుడు. వీళ్ళందరూ కూడా దేవుడితో సమయం గడిపిన వాళ్ళు, వీళ్ళంతా కూడా దేవునితో మరి ప్రార్థన చేసి అంత నడిచి ఒక మాట, ఒక ప్రామిస్ దేవుని దగ్గరికి తీసుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రామిస్ మరి వాళ్ళు పొందుకోగలిగారు. మరి ప్రామిస్ చేసిన దేవుడు కాబట్టి అది నెరవేర్చుకోవడానికి మరి ఆయన ఎంత సమయం గడిచినప్పటికీ కూడా మరి అబ్రహాంకి, ఇస్సాకు, యాకోబు అందరికీ కూడా సమయంలో చాలా వ్యత్యాసం ఉంది. వేరే వేరే స్టేజెస్ లో జరిగినప్పటికీ కూడా మరి వీళ్ళు మరి ఐగుప్తుల్లో శ్రమలు పడుతున్నప్పుడు మరి అప్పుడో వాళ్ళ తండ్రి చేసిన మరి వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి వాళ్ళు దేవునితో నడిచినప్పుడు వాళ్ళకు వాగ్దానం వాళ్ళు తీసుకుంటున్నారు. మరి దేవుడు మరి మంచితో ఖచ్చితంగా విన్నాడు, వీళ్ళ మొరలన్నీ కూడా విన్నాడు. విని ఇప్పుడు అవన్నీ కూడా మనం ఏ శ్రమలో ప్రార్థన చేసి దేవుడు వింటున్నాడు, ఈ శ్రమలు చూస్తా ఉన్నాడు. సడన్ గా నిన్న వరకు బాగున్నాం, మరి ఈరోజు సడన్ గా బానిసలు అయిపోయారు. మరి ఈ రోజు సడన్ గా మన కోవిడ్ వచ్చేసి సడన్ గా నిన్న మాస్క్ లేదు, మాస్క్ వచ్చేసి నిన్నంతా కూడా ఫ్రీగా తిరిగాం మనం, కానీ సడన్ గా ఈరోజు లాక్డౌన్ వచ్చేసింది. బట్ గతంలో కూడా ఇది జరిగింది, ఇదేదో నూతనంగా జరిగింది కాదు. సడన్ గా శ్రమలు అందరికీ కూడా మరి వచ్చేస్తాయి. నిన్నంతా కూడా ఫ్రీగా ఉన్నారు, నిన్నంతా కూడా మరి ఐగుప్తులతో వీళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు, నేబర్స్ లాగా ఉన్నారు, అన్ని మంచిగా ఉన్నారు. కానీ సడన్ గా ఏసేపు ఎవరో తెలియని ఒక పర్వ వచ్చినప్పుడు మరి ఆయన వీళ్ళని ఇబ్బంది పాలు చేసినప్పుడు మరి సడన్ గా వాళ్ళు పెట్టేశారు. వాళ్ళు వెట్టి పని మరి 10 ఎంతలుగా మరి పొడిగించేశాడు. వాళ్ళని కొట్టడం కానీ ఇంకా ఎక్కువ పని చెప్పడం, వెట్టి చాకరు చేపించడం, అన్ని కూడా శ్రమలు సడన్ గా వాళ్ళకి వచ్చేసాయి. అనుకుంటే సడన్ గా మరి దేవుడు మరి మర్చిపోయాడేమో, దేవుడు మరి వినట్లేదు అనుకుంటున్నాడు, కానీ దేవుడు అన్ని చూస్తున్నాడు, దేవుడు అన్ని వింటున్నాడు. అప్పుడు వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ శ్రమలలో మరి వీళ్ళు పితరులు చేసిన మరొక వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మరి నీకు కూడా మరి దేవునితో పర్సనల్ లైఫ్లో ఏమన్నా రిలేషన్షిప్ ఉందాము, ప్రార్థన చేస్తావా, దేవుని దగ్గర ఒక్క మాట తీసుకుంటే చాలు, మరి ఆయన దాన్ని
ఆ మాట నెరవేర్చడానికి మన బద్ధుడు, మన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఒక మాటను తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుని నేను కాపాడుతాడు, నిన్ను ఆ శ్రమ నుంచి విడిపిస్తాడు. అవునా? హల్లెలూయా. నీ పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా కూడా దావీదును హృదయానుసారుడు అంటున్నాడు. కాబట్టి దావీదుని దేవుడు మనకు కాపాడగలిగారు. అటువంటి పర్సనల్ రిలేషన్షిప్ నీకు దేవునికి ఏమైనా ఉందా మరి గమనించుకో. లేకపోతే ఈరోజే స్టార్ట్ చేయి ప్రార్థన చేయడం, మరి దేవునితో కలిసి నడవడము. మరి ఈనాకులాగా నడిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా. మరి మూడో మన విషయం ఇక్కడ ఏం గమనించినది ఒక వచనంలో అంటే 25 వర్షాలు అమ్మ. దేవుడు ఇశ్రాయేలును చూశాను, దేవుడు అతన్ని వారిని లక్ష్యం ఉంచాను. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకి ఇంకో విషయం ఏం అర్థమవుతుంది? మూడో విషయం అంటే దేవుడు చూచే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. మొదటగా మనం ఏం తెలుసుకున్నాం ఈ వచనంలో? దేవుడు వినే దేవుడు అంటున్నాడు. రెండోది దేవుడు నిబంధన చేసే దేవుడు, అదేవిధంగా నిబంధనని నెరవేర్చే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. మూడో వచనంలో చూస్తే దేవుడు చూచే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. మరి నీకు చూపించిన దేవుడు ఖచ్చితంగా ఆయన కూడా చూడగలుగుతాడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా గాడ్ సీస్ హిస్ పీపుల్. వర్స్ 25, దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. మరి అక్కడ చూసి వాళ్ళు శ్రమలో ఉన్నారని చూడడమే కాదు, మరి వాళ్ళని లక్ష్యం ఉంచాడంట. అరే వీళ్ళని ఏ విధంగా విడిపించాలి అని చెప్పేసి మరి ప్రణాళిక తయారు చేస్తున్నాడు. మరి ఏ ఇశ్రాయేలుని వీరు బాధిస్తున్నారు ఐగుప్తు, అదే ఒక ఇశ్రాయేలులోంచి మరి నేను మోషేని పుట్టించి మరి మోషే ద్వారా విడిపిస్తానని ఒక ప్రణాళిక చేసేసుకుని అక్కడ ఏం జరిగిందంటే మరి కొత్తగా వచ్చిన ఫరో మరి పుట్టిన పిల్లలందరూ కూడా చంపేయాలని మరి ఆజ్ఞ ఇస్తాడు. ఇచ్చినప్పుడు మరి వాళ్ళ తల్లి సాహసానికి మెచ్చుకోవాలి మనం. ఎందుకంటే 3 నెలలు మరి ఆమె గర్భవతి అని కానీ మరి పిల్లాడు పుట్టాడని కానీ మన ఆమె అంతే కూడా దాచిపెట్టింది. ఆ యొక్క పిల్లాడు ఇంట్లో తెలుసు మనకి ఎంత ఆయన మారాన్ చేస్తాడో, లేకపోతే ఎంత అల్లరి ఉంటుందో, ఎంత ఏడుస్తాడో మనందరికి తెలుసు. అటువంటి ఒక సందర్భంలో కూడా అంత స్ట్రిక్ట్ ఆజ్ఞ ఉంది. మరి మొదటి పిల్లని చంపేయాలన్నప్పటికీ కూడా మరి ఆమె ధైర్యం చేసి విశ్వాసము దేవుని పట్ల ఉంచి ఒక కన్సీవ్ అయినప్పుడు ఆ ఒక 9 నెలలు, అవి ఒక 3, 9, 10, 12 నెలలు, సంవత్సరం పాటు ఆ పిల్లాడున్న సంగతి మరి ఆమె దాచగలిగింది. హల్లెలూయా. మరి చూడండి, ఇవన్నీ కూడా ప్రాబ్లం వైపు మరి ఈమె చూడలేదు. దేవుడు ఉన్నాడు, ఆయన కాపాడుతున్న విషయం చూసింది కాబట్టి విశ్వాసంతో మరి గర్భం దాల్చి మరి ఆమె అన్ని నన్ను నెలలు కూడా ఆ పిల్లని కాపాడి మరి కన్సీవ్ చేసి డెలివరీ అయిన తర్వాత కూడా మరి ఆమె ఏడుపు బయటకు వినిపోయి అంతా కూడా 3 నెలలు మరి ఆపగలిగి మరి చివరికి ఏం చేసిందంటే మరి ఒక పడవల అంటే ఒక బోట్లో వేసి పంపించినప్పుడు అందుకు తెలుసు మనకి స్టోరీ అంతా కూడా. మనకంతా సండే స్కూల్ తెలుసు అని కాదు, కానీ ఇందులో గమనించినట్టయితే ఈ యొక్క సమస్య గుండా ఆమె ఆ తల్లి చూడలేదు, కానీ ఒక విశ్వాసం క్రియ అక్కడ చేసింది. మరి ఆ పడవలో మరి కుమారుడు మళ్ళీ చూస్తాలో తెలియదు, కానీ విశ్వాసం ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు, కుమారుని కలుసుకుంటానన్న విషయంలోనే మరి ఆయన నీళ్ళలో విడిచినప్పుడు మరి అదే సమయం దేవుని యొక్క ప్రణాళిక చూడండి. అదే సమయానికి ఫరో కుమార్తె వచ్చి మరి అక్కడ నదిలో స్నానం చేయడానికి రావడము, ఇదంతా కూడా డివైన్ ఆర్కెస్ట్రేషన్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ సమయాలన్నీ కూడా దేవుని ఆధీనంలో. కాబట్టి అదే సమయంలో మరి ఆమె చూడడము, ఆ పిల్లని మరి రక్షించడము, అదే సమయానికి మరి మిరియం వచ్చేసి మరి బాలుని చూడడానికి మరి నేను ఒక మరి హెబ్రీ స్త్రీని చూస్తానడం, తల్లి చూడండి మళ్ళీ చూస్తున్నా కూడా తెలియదు, కానీ ఒక విశ్వాసం చేసింది. దేవుడు మరి ఆ సమయంలో ఆ శ్రమలు చూడలే, కానీ దేవుడు ఇస్తాడు, పోషిస్తాడు అనే ఒక నమ్మకంలో పైన వాళ్ళు చూశారు. కాబట్టి ఖచ్చితంగా ఆ కుమారుడు బతకడమే కాదు, అదేవిధంగా తిరిగి అదే తల్లిని దాదిలాగా రాజగృహంలో తీర్చబడుతుంది. అలా చూసారా దేవుడు మరి ఎంత సమర్థుడో. మరి ఆయన ఆ శ్రమలో గుండా మరి మోషే చనిపోయినివ్వలేదు, ఆ శ్రమలో మరి వాళ్ళు నిరుత్సాహపడలేదు, వాళ్ళని రక్షణ ఇచ్చేసి మరి ఆ రాజగృహంలోనే మరి వాళ్ళు ప్రిన్స్ లాగా మరి కుమారుడు పెరగడం జరిగింది. అదేవిధంగా మా తల్లి ఆ కుమారుని పోగొట్టుకోలేదు, తిరిగి ఆ రాజ్యంలోనే ఆ సొంత తల్లి మరి ఆమెకి ఆ కుమారుడు తల్లిలాగా మరి పెంచి పోషించింది. హల్లెలూయా. కాబట్టి మరి ఇక్కడ ఈ తల్లిని అయితేనేమి ఏసేపునైతే ఎవరైనా కూడా ఇక్కడ విశ్వాసాల బైబిల్లో విశ్వాసులు వీళ్ళందరూ కూడా ఈ శ్రమలు చూసి ఆగిపోలేదు, కానీ ఈ శ్రమలో దేవుని ప్రొవిజన్ వాళ్ళు చూశారు. హల్లెలూయా. ద పీపుల్ who we call faith heroes have not seen the problems, but they saw divine provision of Lord and they move forward. Hallelujah. మరి చూడండి, ఇక్కడ యేసేపు కూడా శ్రమలు వచ్చాయి, కానీ ఆ గుంటలు మరి తోసేసినప్పుడు అన్నలు అమ్మేసినప్పుడు ఆ శ్రమల్లో చూడలేదు. మరి ఆయన బందీ గృహంలో ఉన్నాడు, మరి పోతీఫరు
సమస్యను చూడలేదు, అన్నీ చూడలేదు, కానీ అందులో కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు దాని నిబంధన మర్చిపోలేడు, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఒకరోజు మరి ఆయన ఐగుప్తు ప్రధాని కాగలిగాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, చివరిగా మనం ఏం నేర్చుకుంటాం ఇక్కడ అంటే 25వ వచనంలో, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారిని లక్ష్యముంచెను. హల్లెలూయా. మరి ఇక్కడ ఇంకో విషయం మనకి ఏం తెలుస్తుంది అంటే, గాడ్ నోస్. హల్లెలూయా. దేవుడికి ప్రతిదీ తెలుసు. అంటే మనం అనుకుంటాం మరి దేవుని ప్రతిదీ తెలిసినప్పుడు మరి ఎందుకు ఇట్లా జరగాలి, లేకపోతే మరి దేవుడికి తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు మనము చెప్పాలి అనుకుంటాం. కానీ తెలుసు. మరి ఆదాము ఎక్కడ దాక్కుని తెలుసు, ఆమెకు కూడా ఆదాము నువ్వు ఎక్కడ అన్నది అడుగుతాడు. అంటే దేవుడు మనం ప్రార్థించాలని అనుకుంటున్నాడు, వచ్చి మాట్లాడాలని అనుకుంటున్నాడు, కాబట్టి ఆయనతో సహవాసం సమయం గడపాలని అనుకుంటున్నాడు. అన్ని తెలుసు కూడా మరి ఏదైతే మీరు యేసు నామములో అడుగుతారో ఇస్తా అంటున్నారు. కాబట్టి మన కూడా దేవుడికి తెలిసినప్పటికీ కూడా మరి మీరు సహవాసం కలిగి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడికి జ్ఞాపకం చేయాలి, జ్ఞాపకం చేయండి అంటాడు. అప్పుడు చేసినప్పుడు మనం ధైర్యంగా వచ్చి దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు చూసే దేవుడు, నిబంధన చేసే దేవుడు, నిబంధనని చేసి మరి అబద్ధం మాట నరుడు కాదు, కాబట్టి ఆ నిబంధన ఆయన నెరవేర్చే దేవుడు సమర్థుడై ఉంటున్నాడు. మరి చూసే దేవుడు అన్ని కూడా చూస్తాను శ్రమల గుండా. మరి మీరు కలిసి దేవుని ద్వారా మరి ఈరోజు మనము ఒక తీర్మానం చేసుకొని అందరూ ఒక్క వర్డ్ మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క బాధలను కూడా మనం చేయించగలుగుతాం. పాపులర్గా ఈ మధ్య ఈ ఫార్వర్డ్ కూడా సర్క్యులేట్ అయితే వాట్సాప్లో మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మరి పిల్లలకే అంట. కాబట్టి సైంటిస్టులు కూడా అదే అంటున్నారు, ఇప్పుడు కరోనా తర్వాత మరి నెక్స్ట్ ఇది పిల్లల్నే మరి అది ఎఫెక్ట్ చేస్తుందనికంటే మరి ఆ ఫార్వర్డ్లో మరి పాపం వాళ్ళు ఇక్కడ కూడా డబ్బులు కానీ అడగడం కానీ ఇలాంటి స్వార్థంగా ఏం అడగలేదు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, అందులో ప్రార్థన చేయని అంటున్నాడు, ఒక రోజు కేటాయించుకుంటున్నాడు. వాళ్ళ శ్రమలు వచ్చినప్పుడు కూడా మరి వాళ్ళు కూడా మరి పసుక పండుగ చేసుకున్న రాత్రి వాళ్ళు కేటాయించి మరి పసుక పండుగ చేసినప్పుడు మరి ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళు ఒక ద్వారబంధాలకు పూసుకున్నారో ఆ మరణదూత వాళ్ళని దాటి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అదేవిధంగా మనం కూడా సిద్ధపడి ఒక విశ్వాస క్రియ అయితేనేమి మనము కూడా ఒక రోజు కేటాయించి నెక్స్ట్ పిల్లల కోసం అయితేనేమి కరోనా కోసం ఒక రోజు మనం కేటాయించి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి వాటిని దాటిస్తూ అంటున్నాడు. అందులో కూడా ఫార్వర్డ్లో ఏమంటున్నారంటే, ఒకరోజు మరి మీరు కేటాయించి మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని తప్పిస్తూ అంటున్నాడు. అంటే రాబందులాగా వచ్చేసి పిల్లల్ని ఎత్తుకుపోతాం దృశ్యంలో ఒక సారాంశం, ఒక దర్శనం చూస్తున్నారు సిస్టర్, ఆ ఫార్వర్డ్ చేస్తున్నారు. అయితే పిల్లల కోసము ఖచ్చితంగా ప్రార్థన చేయండి ఈ సమయంలో అని ఒక దానికి సారాంశం. కాబట్టి దీన్ని సైంటిస్టులు కూడా మరి ఏకీభిస్తున్నారు. నెక్స్ట్ ఇది ఎఫెక్ట్ పిల్లలను చేస్తున్నాం కాబట్టి ఒకరోజు మరి మనమందరికి కూడా చూడం, గొప్ప ప్రవక్త పుట్టినప్పుడు కూడా మరి పిల్లల్ని ఇప్పుడు చంపేస్తున్నాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా మరి పిల్లల్ని వాళ్ళు చంపేద్దని చూస్తాడు. మోసే టైంలో కూడా అదే జరిగింది. అదేవిధంగా గొప్ప ప్రవక్త పుట్టినప్పటికీ కానీ ఇటువంటి 100 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా తెగులు వస్తూ ఉంటుందంట. కాబట్టి ఇప్పుడు కూడా మనం సిద్ధపడి మనం ప్రార్థించినప్పుడు ఏ విధంగా అయితే ఒక ఇబ్రీ తల్లి ప్రార్థించినప్పుడు మోషేని ఏ విధంగా తప్పించడం, అదేవిధంగా మన పిల్లలు కూడా తప్పించబడాలి, మనం కూడా మరణ వ్యాధులను తప్పించబడాలంటే మనం కూడా ఒక రోజు కేటాయించుకొని దేవుని సన్నిధిలో మరోపెట్టి అవసరమైతే ఫుల్ నాట్ అయితేనేమి ఒక వీళ్ళని బట్టి ప్రార్థన చేసినప్పుడు ఒక వాగ్దానం దేవుడు మన దగ్గర మనం పొందుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు ఒకసారి మనకు మాట ఇచ్చేసాడంటే గత తిరుగులేవు. ఖచ్చితంగా ఒక వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థమైన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ప్రార్థనలు ఏకీపించి మనం కూడా రాబోయే తెగుల నుంచి మనం కూడా ఖచ్చితంగా విశ్వాసంతో వాటిని ఎదిరించి జయించి మరి విజయం పొందుకుందామని చిన్న ఒక సర్మన్ ద్వారా దేవుడు నాకు స్పీరపని బట్టి మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ మనం ప్రార్థన చేసి ముగించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పాలకు ప్రతి భాగమైన ప్రభావ నూతన సాయంత్రాల సరళ ప్రభావ మాకు ఇచ్చిన యొక్క లైవ్ కార్యక్రమం బట్టి ప్రభావం స్తోత్రం అన్న చెల్లించిన ప్రభావ నా తల్లి ఎవరైతే మరి యొక్క లైవ్ కార్యక్రమం జాయిన్ అయిన పిల్లలందరూ కూడా పేరు పేరున ముట్టి దర్శించిన ప్రభావ వాళ్ళ ఉదయవాంఛనీయ దేవుడు మన ఉదయవాంఛనీయ ఇవ్వడం ప్రభావ మా పేరు పేరున దర్శించిన అయినా ముట్టి స్వస్థపరిచిన వ్యాధి పడక తీసేసిన ప్రభావ కంటిన్యూ ప్రొటెక్టింగ్ హెడ్జ్ మేము రక్షించగలరన్న హెడ్జ్ని వారి చుట్టూ పిల్లల చుట్టూ ఉన్న దయచేయం ప్రభావ మీరు కలిగిన ఆశను కలిగించండి. ఇప్పుడు అసలు పట్టుకుని కంటికులు కాల్చి కాపాడుతాం ప్రభావ మరి తండ్రి వినేశ్వరులు గ్రహించిన దయచేయండి. ఉన్న వ్యాధులు వేసిన బలింతుల ప్రభావ ఏమైనా తీసివేసిన వేస్తున్నాయి ప్రభావ. ఎందుకంటే నిశ్చయంగా ప్రభావ మీరు ఏమైనా భరించుకున్నారు, బిడ్డలతో ప్రతికి వ్యాధిని వేసిన బలింతులు మీరు ఏమైనా భరించుకొని మీరు పొందిన దెబ్బల వల్ల స్వస్థత కలిసింది కాబట్టి ఆయన తను మీరు పిల్లలు జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీరు పొందిన దెబ్బలు జ్ఞాపకం చేసుకుని క్యాన్వస్ ముట్టి స్వస్థపరచు ప్రభావ. ఉన్న ప్రతి ఒక్క మా తండ్రి సమస్త శత్రులు ప్రభావ మీ సంఘం పాదం తీసుకొచ్చినప్పుడే మీరు వస్తాను కాబట్టి నా తండ్రి మనగా రండి. ఉన్న ప్రతి ఒక్క బ్యాక్టీరియా వైరస్ ప్రభావ కరోనా వైరస్ అయితే ప్రభావ సంఘాల పాదలకి చూసిన ప్రతి వీక్షిస్తున్న వెంటనే ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్క కుమారుడి పాదల కిందకి వైరస్ తీసుకొచ్చాను ప్రభావ. రోగ శక్తిని పెంచండి, మీ కంచెను ఉంచండి ప్రభావ. ఎన్నడి శక్తిని పెంచండి ప్రభావ. కానీ తండ్రి
నూతన వ్యవహారాలు దయచేయండి ప్రభావ. నాయ ప్రభావ ఇదిగో కాపుదల హస్తంలో పుట్టుకుని ప్రభావ మాకు యోగికి విధంగా ప్రభావ 200 ఇచ్చిన వాళ్ళకి 200 అన్ని కూడా ఎక్కువ ప్రభావం కూడా దయచేయండి అంటే కంచె ఉంచిన ప్రభావ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సర్వత విశ్వాసం వందనాలు ప్రభావ. యేసయ్యా మీకు స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 మీరు ఉన్నారని తెలివిస్తున్న ప్రభావ మీకు స్తోత్రం. హల్లెలూయా. మీరు చూస్తున్నారు ప్రభావ. మీకు వందనాలు ప్రభావ. 2000 సంవత్సరాల క్రితం మాకు ప్రభావ శిలను భరించి రక్తం కాల్చిన ప్రభావ మీకు స్తోత్రం. శిలను బట్టి వందనాలు ప్రభావ. అయినా ఈ హేతు చేత ప్రభావ మేము రాగలుగుతున్నాం ప్రభావ. మీ కృపాసింహాసం మధ్య వచ్చింది పాత్ర మరొక భాగ్యం కలిదేశం వందనాలు ప్రభావ మీకు స్తోత్రం. హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus, Prabhu. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Let the continue the protecting hedge around our every believer's family, Lord. Yes, remember your covenant you made with Prabhu Abraham చేసిన వాగ్దానం మాకు కూడా మేము వర్తిస్తుంది ప్రభావ. తండ్రి మీకు సెలవిచ్చినారు నేను తల్లిలో రాసిన పత్రికలో ప్రభావ 3:15 ప్రభావ మరి తండ్రి అబ్రహాం వాగ్దానం మేము కూడా వాస్తున్నాం ప్రభావ. అటువంటి వాగ్దానం నిబంధన జ్ఞాపకం చేసుకుని ప్రభావ నోవా ఆ సమయంలో కూడా మరి వాగ్దానం చేస్తున్నాను ప్రభావిగానే తండ్రి ఇటువంటి తెగులు ప్రభావ ఇంకెప్పుడు కూడా మేము హాని చేయదన్నావు ప్రభావ. జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఇందులో తరచున మీరు పెట్టినారు ప్రభావ. నేను ఇంతమంది జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నేను తండ్రి అనేకులు ప్రభావ మరి తండ్రి మీ అందరూ నిద్రిస్తున్నాను ప్రభావ. నాయన తండ్రి నాయన తండ్రి మీ చిత్తం మాత్రమే నెరవేర్చబడిన కాకానైనా తండ్రి వినియోగ ఇచ్చిన ప్రభు నాయన మీ చిత్తం ఏమైంటుందో ప్రభావ. మీ బిడ్డల కళ ద్వారా దర్శనం ద్వారా మాట్లాడడం ప్రారంభించండి నాయన. ఈ విధంగా వాడుకొని ప్రభావ నాయన తండ్రి ఈ తెగులన్నీ కూడా బంధించి వేసి ప్రభావ మరి తండ్రి సంఘం అందరూ కూడా ఏకీవిధి ప్రార్థించిన ప్రభావ మరి తండ్రి పేతుని ఏ విధంగా విడిపించిన ప్రభావ అనేకులను నాయన తండ్రి సంఘం అంతా కూడా ప్రార్థిస్తున్న ప్రభావ నాయన తండ్రి విడిపించండి నాయన. జీవవాయువు దండి ప్రభావ. ఓ ద స్పిరిట్ విచ్ రైజ్డ్ జీసస్ ఫ్రమ్ డెత్ breathe life into every child of yours. Breathe life, Lord. Yes, Lord, your breath of life, Lord. నీవే సత్యం జీవ మార్గమైన ప్రభావ నాయన తండ్రి ఒక సమయంలో మీకు తప్ప మరి వేరే మార్గం మాకు లేదు నాయన. మీరే సత్యమైన చూడండి ప్రభావ తండ్రి కరుణ చూపించిన ప్రభావ. షో మర్సీ ఆన్ యువర్ పీపుల్ లార్డ్. రిమెంబర్ యువర్ పెయిన్ అండ్ అగైన్ క్రాస్. Bless them right now, Lord, with the mighty Holy Spirit. Fill them with the Holy Spirit. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Your prayer answering God. Your wonderful God, Lord. Hallelujah. Thank you, Jesus, for listening to me. Thank you, Lord, for answering our prayers. Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Jesus. In Jesus' name we pray. Amen. 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 Hallelujah. 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 Thank you, Jesus. Thank you all for joining this live video. I think you got encouraged. And let us try to meet same time every day, every Friday if possible. And if you still have any personal prayer request, you can drop us. We will pray together so that we will stand against this corona, of course with the mask, and let us pray together as God spoken. When Peter was imprisoned, when church prayed together, and God set them free. It's simple, no? Ask and it shall be given unto you. So if you can ask, God can provide you. Similarly, when Joseph not seen his problems, but he saw the divine provision from God. Similarly, stop seeing the problems, depend on God. He shall definitely provide you whatever you're lacking. If you're lacking wisdom, he says, ask me and I shall provide you. So if you're lacking health today, definitely he never said no if it is matter of health, because surely he bore every sickness, including weakness on his body. By his stripes we are healed of Master God. So remember, so that he already bore everything. So if it is a time for you to make a covenant with God, if you any among you sick, call the elders of church, and they shall anoint you with oil, and if they pray, and even if it's the disease come with a sin, and the sins will be forgiven and will be set free. And also I remember the verse from 2nd Chronicle where it says, if my people called by my name, if they humble themselves and pray, I shall heal them. సో నా పేరు పెట్టి పిలిచిన జనాంగము వారు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మరి మొర విని ఒక ల్యాండ్ను శుద్ధీకరించి మరి వాళ్ళకి స్వస్థపరుస్తా అంటున్నాడు. ఒకవేళ పాపం చేసినట్టే పాప క్షమాపణ కూడా కలుగుతుందని 2 చోట్ల మరి నేను క్రానికల్స్లో కానీ మరి ఇందులో కానీ జేమ్స్లో కానీ మనం చూసినట్టయితే ఒకవేళ పాపం వచ్చినప్పటికీ కూడా మరి దేవుడు మంచి దేవుడు కాబట్టి మీ పాపంలో ఒప్పుకొని
మరి వాడికి విడిచిపెడితే దేవుడు ఖచ్చితంగా మరి ప్రార్థన ఆన్సరింగ్ గాడ్ అంటున్నాడు కాబట్టి వాటిని క్షమించి ఖచ్చితంగా మరి ఆయన విడిపిస్తా అంటున్నాడు. హల్లెలూయా. సో టైమ్ ఫర్ క్లోజింగ్. లెట్ మీ గివ్ యూ బెనెడిక్షన్ అండ్ క్లోజ్. సిస్టర్ చెప్పండి సిస్టర్. సంబడి జాయినింగ్ ఫ్రమ్ జూమ్. చెప్పండి సిస్టర్. Okay, actually I have started the Zoom meeting since 3 months, January నుంచి స్టార్ట్ చేశాను. Very good. It is afternoon 12:30, even from one of 2 persons from UK, and one is from Dubai, and one is from Punjab, and one is from Hyderabad. They are joining. If anybody is interested, every day we are gathering afternoon 12:30 to it's 1:30, and again Friday 2 to 3 at the moment Friday, and Saturday, Sunday, and other days also I am taking the key. Sure sister, please share the link. We will try to join. Okay. Yes, yeah, I will please share the link, sister. Corona patient, they got healed. Usually corona patients, and other patients, it is so much God is honoring, God is hearing all the prayers, whatever you say. We thank God for that one. So I will send the link, and if anybody want to please join, you can join. And we are worshipping, and we are praying, and we are praising, as well as Bible word and testimonies and everything. Okay sister, thank you. Thank you, brother, and I will send the link. If anybody is even youth, even I am taking for 10 years old and 15 years old, the elders. Now at the moment 3 groups, but maybe I'll see brother elders also. Actually I am planning if anybody come across, so just pray. Okay. ఆశీర్వాదం తీసుకొని ముగించుకుందాం. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారు యొక్క కృపయు ప్రభువా, అదేవిధంగా మీ పరిశుద్ధాత్మక అన్యుని సావాసం ఇక్కడ కూడుకున్న బిడ్డలు పరిశుద్ధులందరికీ కూడా నిరంతరం రాకడ వారికి తోడు నీడై ఉండి కాచి కాపాడిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ టైం. Amen. Thank you, pastor. Welcome. Just a minute. I'm just closing Facebook and coming to Zoom. Just a minute, okay? Hold on.